హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ బటర్ గార్లిక్ చీజ్ బ్రెడ్ శాండ్విచ్ని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా హెల్దీ కూడాను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీ కూడాను. 7 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కానివ్వండి, లేకపోతే ఒక స్నాక్ లాగా అయినా సరే, టీ టైమ్ స్నాక్ లాగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నానండి. సాల్టెడ్ బటర్ అది. అలాగే 8 to 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని గ్రేట్ చేసి తీసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేశానండి. మిక్స్డ్ హర్బ్స్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యాన్ని అయినా సరే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఒక స్లైస్ మీదకి చీజ్ వేసుకోవాలి. ఇక్కడ నేను మోజరెల్లా వేసుకున్నాను. మీరు కావాలంటే చీజ్ స్లైసెస్ అయినా వేయచ్చు, లేకపోతే ప్రాసెస్ చీజ్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకవైపు బటర్ని అప్లై చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం పెనంని లో హీట్లో పెట్టేసి వెయిట్ చేసుకోవాలండి. చేసుకొని మేము బటర్ అప్లై చేసిన సైడ్ టోస్ట్ వేసుకోవాలి. ప్యాన్లోకి వేసుకొని ఇంకొక వైపు కూడాను అలాగే బటర్ని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసి కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే వీటిని టోస్ట్ చేసుకోవాలండి. 2 to 3 మినిట్స్ చేసిన తర్వాత వాటిని మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కవర్ చేసేసి టోస్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు మేము ఇంకొక శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందాక ఫస్ట్ స్లైస్ చేసినట్లుగానే చీజ్ వేసుకొని ఒక స్లైస్ పెట్టేసేసి దాని మీద బటర్ని అప్లై చేసుకోవాలి. ఈవెన్గా మేము ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్తో 5 స్లైసెస్ శాండ్విచెస్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ శాండ్విచ్ కంప్లీట్ అయిపోయింది. చక్కగా టోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అలాగే ఇంకొక శాండ్విచ్ని వేసుకొని టోస్ట్ చేసుకుందాం. ఇదే సేమ్ ప్రాసెస్లో ఫ్లిప్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. వీటిని టమాటో సాస్ కానివ్వండి, లేకపోతే మయోనీస్ కానివ్వండి, పిల్లలు అయితే సాసెస్ ఇష్టపడతారో ఆ సాసెస్తో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, 2 హాఫ్స్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లోపల చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చీజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇది మంచి టీ టైమ్ స్నాక్ కూడాను. చాలా ఈజీ, చాలా త్వరగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.